వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బీజేపీ భారతీయ జనతా పార్టీ ఉత్తరాదిన పాగా వేసిన భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం తన పూర్తి స్థాయి కాన్సన్ట్రేట్ టోటల్గా సౌదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే దక్షిణాది ప్రాంతాల మీద వేసింది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికలలో ఆల్ ఇండియా ఏఐడిఎంకే ఏదైతే పినలై స్వామి అంతే ఏదైతే ఇంతకుముందు ఉన్న అక్కడ అన్నమలైకు వాళ్ళకు చేర్చిన బీజేపీలో అధ్యక్షునిగా ఉన్న అన్నమలైని పక్కన పెట్టేసి ఆల్ ఇండియా ఏఐడిఎంకి సంబంధించిన నాయకుడైనటువంటి పిన్నమలై స్వామిని అక్కన చేర్చుకుంది. వారితోని ఒక కూటమిగా ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికలలో అక్కడ పోటీ చేయడానికి సన్నిసిద్ధమైంది. సౌదర్న్ పార్ట్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అలాగే జనసేన పార్టీతో ఏర్పాటు చేసుకున్న ఈ కూటమి బీజేపీ తనకు తాను ఒక కూటమిగా ఏర్పాటు చేసి అక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ తెలుగుదేశం హయాంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ వెనుక నుంచి వెళ్ళి వీళ్ళు జనసేన ఇలాగే బీజేపీ కూడా తనకు సంబంధించిన విస్తరణకు విస్తరణ చేయడానికి తనకు తాను అక్కడ పాగా వేయడానికి వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయడానికి సైతం తను ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇంకొక విషయం ఏంటంటే ఉత్తర ప్రాంతాలలో పూర్తిగా బీజేపీ తన పట్టు సాధించింది, అక్కడ కైవసం చేసుకున్నది. కేవలం సౌదర్న్ పార్ట్లో మాత్రం తనకు సంబంధించిన సత్తా చాటలేకపోతుంది. కానీ తెలంగాణలో మాత్రం బ్రహ్మాండమైన సత్తా చాటగలిగింది. దానికి కారణం అనేక కావచ్చు. కాంగ్రెస్ వైఫల్యమే కావచ్చు, లేక బీఆర్ఎస్ వైఫల్యమే కావచ్చు, సరైన పద్ధతిలో వాళ్ళు వెళ్ళకపోవడం కావచ్చు. బీజేపీ ఏదైతే స్ట్రాటజికల్గా వ్యవహరించిందో బీజేపీకి అనుబంధంగా ఉన్న ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉన్న బీజేపీ అనుబంధంగా ఏబీవీపీ ఇలాంటి అనేక ఏదైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళు ఏదైతే సంస్థలు ప్రయత్నం చేశాయో సక్సెస్ అయ్యాయి. మ్యాక్సిమం తెలంగాణలో తనకు సంబంధించిన ఏదైతే సీట్లు రావాలో అనుకోని విధంగా అనూహ్యంగా ఓ బ్రహ్మాండమైన విజయం కూడా సాధించాయి. ఆ సాధించిన నేపథ్యంలోనే వాళ్ళకు ఒక బలం వచ్చేసింది, వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడ్డది. ఆ నమ్మకాన్ని తమిళనాడు కూడా ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పినలై స్వామి ఏఐడిఎంకే అధినేత అయిన పినలై స్వామి గత ప్రభుత్వంలో అతనికి కొన్ని ఓట్లతోనే అంటే దర్దాపుగా ఏదైతే మనం ఒకసారి చూసుకుంటూ పోతే అక్కడ ఇంతకుముందు ఏదైతే వచ్చారో వారికి సంబంధించింది ఆ సీట్ల మందం చూస్తే చాలా తక్కువ, అంటే అంత పెద్ద వారికి సంబంధించిన గ్యాప్ అనేది లేదు. స్టాలిన్ అక్కడ డిఎంకేగా చాలా మంచి నాయకునిగా అనుకున్నారు. కాకపోతే ఒక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మనం చూసినట్టయితే త్రిభాష ఉద్యమం కానీ నీట్ కానీ అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే ఈ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన డిలిమిటేషన్ కానీ దీని ద్వారా డిఎంకే ప్రభుత్వం ఏదైతే స్టాలిన్ నేతృత్వంలో చాలా బ్రహ్మాండంగా ప్రయత్నం చేస్తుంది, చాలా పట్టు సాధించింది కూడా. ఈ త్రిభాష ఉద్యమం చాలా పెద్ద ఎత్తున వారికి ఉపయోగపడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దాన్ని ఆ గ్యాప్ను ఫిలప్ చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో దీనిపై తమిళనాడులో బీజేపీ కూటమి బీజేపీ కీలక మలుపు తీసుకున్నదో ఈ బీజేపీతోనే అన్నమలైతోని ఒకసారి విడిపోయిన తర్వాత బీజేపీని ఆ అన్నమలైని పక్కన పెట్టిన తర్వాత పినలై స్వామితోని ఏదైతే కూటమిగా ఏర్పాటు చేసిందో ఈ విషయంపై మాట్లాడడానికి ఈరోజు మనతోటి ప్రముఖ విశ్లేషకులైనటువంటి ప్రసాద్ గారు మనతోటి ఉన్నారు. ప్రసాద్ గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ అండి. అలాగే కాంగ్రెస్ నాయకులైనటువంటి భీమ్రావ్ నాయక్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు వీడియో కాన్ఫరెన్స్లో, వారికి కూడా స్వాగతం అండి. బీజేపీ పార్టీ నుండి సీనియర్ నేత అయినటువంటి ఆచారి గారు కూడా ఈరోజు మనతోటి ఫోన్ లైన్లో జాయిన్ అయిపోయారు. అలాగే ఆర్ఎల్డి పార్టీ నుండి సీనియర్ నాయకుడు గతంలో కాంగ్రెస్తో ఉన్న దిలీప్ కుమార్ గౌడ్గా మరికొద్ది సేపట్లో మనతోటి జాయిన్ అయిపోతారు. ప్రస్తుతం ఒకసారి మనం ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రసాద్ గారు, ఈరోజు దక్షిణాది ప్రాంతానికి సంబంధించింది ఒక బీజేపీ ఒక బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నది. దీని ద్వారా వాళ్ళకు విజయ అవకాశాలు కూడా చాలా ఎత్తున కనబడుతున్నాయి. ఎందుకంటే ఏఐడిఎంకి ఆల్సో హ్యావింగ్ ఏ వెరీ గుడ్
favor in a particular region, particular state. So what is your opinion on it, sir? ముందుగా ఫోర్ సైడ్స్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్, ఒక విషయం నేను చెప్పగలనండి. లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీకి ఒక 20 సీట్లు 30 సీట్లు ఇస్తామని చెప్పి లాస్ట్ మూమెంట్ లో ఈ స్టాలిన్ ఎలా కళ్ళు మూసి జల్లగొట్టి మొత్తం అంతా ఆయన నిలబడి గెలిచాడు. అదే స్ట్రాటజీ ఇప్పుడు బీజేపీకి కూడా జరగబోతుంది. ఖచ్చితంగా బీజేపీని అక్కడ అంత ఎంటర్టైన్ చేసి తిరగబడిపోయే అంత సీన్ లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయిన తెలంగాణ అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి అమాయకులైతే తమిళనాడు ప్రజలు కానే కాదు. వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు ఎవడైతే హరిస్తారో వాళ్ళని ఖచ్చితంగా డిమార్క్ చేయడంలో వాళ్ళ మించిన స్పెషలిస్ట్ ఇంకెవరు లేరు. అది తమిళనాడు ప్రజల యొక్క ఉన్నచ్చు. మనం అంటే మాలోకల్లాకి బీజేపీ అనగానే ఈ భజన చేసుకుంటూ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ మీద ఉన్న కడుపు మంటతోను, టీఆర్ఎస్ మీద ఉన్న కడుపు మంటతోను, ఉనికి లేని కూడా ఉనికి కల్పించే అంత సామర్థ్యం ఇక్కడ ఉంది. కానీ అలాగే తెలుగుదేశం అక్కడ చేయూత పథకంలో చేయూత అందిస్తే బీజేపీని గెలిపించుకునే దౌర్భాగ్యం అక్కడ ఉందేమో, కానీ ఎక్కడైతే లేనేలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎప్పుడైతే ఇక్కడ స్ట్రెంథన్ అయిందో, ఎప్పుడైతే కాంగ్రెస్ స్ట్రెంథన్ అయిన తర్వాత దాన్ని వేళ్లు విస్తరించడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పవర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆడే స్ట్రాటజీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. పవర్ లేనప్పుడు కాంగ్రెస్ ఆడే స్ట్రాటజీస్ చాలా స్తబ్దంగా ఉంటాయి. అది ఎవరికి కనబడదు. చూసారు కదా, అసలు ఎవరికి ఊహకు అందకుండా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ చేసుకున్న విధానం. అండ్ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రం మెయిన్ చెప్పేది ఏంటంటే, మనం కూడా ఆంధ్రప్రదేశ్ కూడా తమిళనాడు నుంచి విడబడిన రాష్ట్రమే. అక్కడ ముఖ్యంగా ద్రవిడ సంస్కృతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకి ఎవరి వల్ల విఘాతం కలుగుతుందో వాళ్ళని శాసించగలుగుతారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళలో ఉన్నంత కట్టు, ఇప్పుడు ఉదాహరణకి డిఎంకే ఏడిఎంకే అన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు అన్న పాయింట్ వచ్చినప్పుడు వాళ్ళు అసలు ఎక్కడ కాంప్రమైజ్ కారు. వాళ్ళకి వేరే వాడు ఎవడైనా సరే శత్రువే. అది కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు. దానికి తగ్గట్టు అక్కడ తమిళ ప్రజలు కూడా ఒకసారి డిఎంకే ఒకసారి ఏడిఎంకేని గెలిపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు జయలలిత గారు మరణానంతరం ఈ పళనిస్వామికి కానీ ఇంతకన్నా ముందున్న కొన్నాళ్ళు ముఖ్యమంత్రికి ఎలకబెట్టిన వాళ్ళకి ఆయన పేరేదో ఉందండి, పన్నీర్ సెల్వం, ఇద్దరితోనూ అంత సీనే లేదు. తర్వాత బీజేపీకి ఆ వెంకయ్యనాయుడు గారు అప్పుడు జయలలిత గారు చనిపోయిన దగ్గర నుంచి వీళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి అక్కడ ఎలాగోలాగా అవకాశం కోసం అర్రులు చేస్తున్న బీజేపీకి తమిళనాడులో అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినంత అవకాశం ఖచ్చితంగా ఇవ్వరు. ఒకవేళ ఇచ్చారంటే మనకి దరిద్రం ఇంకా మొదలైపోయిందని అర్థం. ఎందుకంటే ఇవి ఆర్థిక భాండాగారాలు. దక్షిణాది రాష్ట్రాలు ఇక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్లి వాళ్ళు ఎలాన పోస్తుంటే ఉత్తరాదిన వాళ్ళ అధికారం ఎలగబెడుతూ మన ఉద్ధరిస్తున్నట్టుగా బిల్డప్లు ఇస్తున్నారు. అంతకు మించి ఇంకేం లేదు. మనకి ఈ రోజు దాకా దక్షిణాది రాష్ట్రాలకి తమిళనాడు ప్రాంతంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకి కట్టుంది కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు కొంతవరకు ఏమో, కానీ మిగిలిన అన్ని రాష్ట్రాలు వివక్షకే గురవుతూ ఉంటాయి. బీజేపీ ఉన్నప్పుడు ఎలాగో ఏం చేయదు. ఒకవేళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ వచ్చిందని కర్ణాటకకి అసలు చేయట్లే. తెలంగాణకి అయితే ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అసలు ఏమీ చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్కి అయితే చెప్పక్కర్లేదు. ఇచ్చిన వాటిల్లో రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించేవి ఏమీ జరగలే అక్కడ. అంచేత మీరు వాళ్ళు ఏంటంటే 1, 2, 3 స్ట్రాటజీలో ఎలాగోలాగా ఒక అవకాశం కల్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న దగ్గర తెలుసో తెలియకో మన అమాయకత్వంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అవకాశాలు కల్పించాం. అలాగే చేతకాక కర్ణాటకలో కాంగ్రెస్ నిజంగా చెప్పాలంటే డికే శివకుమార్ గారు అండ్ ఆయన పేరు ఏంటంటే సిద్ధరామయ్య గారు ఎప్పుడైతే ఏకతాటి మీదకి వచ్చారో వాళ్ళని నిలువరించడం వాళ్ళ వల్ల కాలే. అదే కేరళలో కూడా విజయన్ గారు ఆర్ కాంగ్రెస్ అన్నది ఎప్పుడైతే స్ట్రెంథన్ అవుతాయో, ఇవాళ ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లు పరంగా కేరళను కూడా కాంగ్రెస్ నిర్వీర్యం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు గమనించుకోగలిగితే, దక్షిణాదిన మిగిలిన తమిళనాడులో ఎలాగోలా పాగా వేయడానికి ప్రయత్నాలు, ఆఖరికి అన్నామలైని కూడా తప్పించడం, ఇక్కడ మన గవర్నర్ గారు చేసిన ఆవిడని కూడా మళ్ళీ అక్కడ తమిళ రాజకీయాల్లో మనం ఎంపీగా కంటెస్ట్ చేసిన ఇవన్నీ గమనిస్తుంటే ఇవాళ జరగబోయే పరిణామాలు అక్కడ కింద నుంచి స్తబ్దంగా అబ్జర్వ్ చేస్తున్న తమిళ శ్రేణులు బీజేపీని అంత సులువుగా అక్కడైతే అవకాశం ఉంది. మరి మిగిలింది ఇప్పుడు మన దౌర్భాగ్యానికి ఎలక్షన్ కమిషన్ గతంలో చీఫ్ జస్టిస్ గారు, ప్రధానమంత్రి గారు, అపోజిషన్ లీడర్ ఉండేవారు. ఇప్పుడు కేబినెట్ మంత్రి, ప్రధానమంత్రి గారు నోరు మెలపలేని నిస్సహాయ స్థితిలో ఉన్న అపోజిషన్ లీడర్ కి మాత్రమే ఎలక్షన్ కమిషన్ నిర్ణయాల మీద ప్రశ్నించే హక్కు, వాళ్ళని ప్రతిష్ఠించే హక్కులు ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వీటో పవర్లు ఎవరికి డైవర్ట్ అవుతున్నాయో ఒకసారి గమనించుకోమనండి. అందుకని సార్ ఇప్పుడు ప్రస్తుతం అట్లా కాకుండా ఇప్పుడు అన్నమలై కూడా అలిగి ఉన్నాడు కాబట్టి అన్నమలైకి సంబంధించింది అతను వాళ్ళు ఇంతకుముందు చాలా బీజేపీని కొద్ది గొప్ప సేవలు చేశారు. ఇప్పుడు బీజేపీని ఒక్కసారిగా బీజేపీ అతను పక్కన పెట్టి కేవలం ఇది పళనిస్వామి ఏదైతే చెప్పారో ఆయనే అధిష్టానం మేరకు ఆయన చెప్పిన మాట వరకే అన్నమలైని తప్పించినట్టుగా మనకు తెలిసి వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయ్ కూడా చాలా మంచిగా బ్రహ్మాండంగా అక్కడ ఒక సారథిలాగా బయటికి వస్తున్నారు కదా సార్. అయితే ఈ విషయంలో మరి విజయ్ వస్తున్నట్టు ఈ తమిళనాడు ప్రభుత్వం, తమిళనాడు ప్రజలు
విజయ్ని కూడా పట్టం కలిపితే బీజేపీ దీంట్లో సందట్లో సడేమి అన్నట్టుగా కొంచెం తనకు సంబంధించిన కొన్ని సీట్లు కానీ కేవసం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా, దీని మీద ఏమంటారు? జరగని పని అండి. నేను ఎందుకే చెప్తున్నాను, మన ఇక్కడ అవకాశవాద రాజకీయాలకి అర్రులు చూస్తున్న దగ్గర యాంటీ ఇన్కంబెన్సీ అనేది ప్రజల్లోంచి వచ్చింది. సరే మీరు మన మేయర్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మీరు గమనిస్తే టిఆర్ఎస్ మీద వ్యతిరేకత, కాంగ్రెస్ కి ఆ టైంలో ఓటేస్తే వాళ్ళు మళ్ళీ టిఆర్ఎస్ లోనే జాయిన్ అవుతారన్న బడబాగ్నితో బీజేపీకి ఇక్కడ కౌన్సిలర్లు గెలిపించారు. సేమ్ సినారియో ఇక్కడ రాష్ట్రంలో కూడా ఎగ్జాస్ట్ అయిపోయిన బీఆర్ఎస్ పార్టీకి కొత్త నాయకులు, కొత్త పంథ, కొత్త విధానాలతో కనుక ఎలక్షన్కి వెళ్ళి ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. అక్కడ ఏంటంటే ఆపర్చునిటీ ప్రజలు క్రియేట్ చేసి ఇస్తేనే బీజేపీ ఎమర్జ్ అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అక్కడ ఇంకా గతి లేక వాళ్ళ అధికారం కోసం ఆ బీజేపీని చేపట్టుకుంటే 0.83% ఉన్న పార్టీ 4-3 సీట్లు గెలవడానికి అవకాశం కల్పించబడుతుంది. తమిళనాడులో అయితే మీరు మళ్ళీ చెప్తున్నా, మీరు అన్నమాలని పక్క తప్పించినట్టు ఏదో రాష్ట్రానికి మన నెత్తి గవర్నర్కి వస్తుందని అర్థం. రెండోది, కాంగ్రెస్ పార్టీ గతంలో 20 సీట్లు ఇస్తామని లాస్ట్ మూమెంట్ లో మీతో కాదు అని ఖచ్చితంగా చెప్పిన స్టాలిన్ నాకు మళ్ళీ సంస్థాగతంగా అక్కడ అవకాశవాదంగా రాజకీయాలు సాధించే అంత నేపథ్యాలు ఇంకా అక్కడ లేవండి. ఓన్లీ అడవులదే. ఓకే సార్, ఇప్పుడు ఒకసారి భీమరావు నాయక్ గారి దగ్గరికి వెళ్దాం. భీమరావు నాయక్ గారు, ఈ ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ఇంతకుముందు గతంలో ఎప్పుడైతే స్టాలిన్ తోని పొట్టు పెట్టుకొని 20 సీట్స్ ఇస్తామని చెప్పిన తర్వాత 20 సీట్స్కే పరిమితం కాకుండా చాలా క్లియర్గా స్టాలిన్ మాట మాట్లాడి ఈరోజు గట్టి పోటీ ఇచ్చి అతను ఒక బ్రహ్మాండంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ అంటే కాంగ్రెస్ ఇంకా కొంచెం తీరు మార్చుకోలేదు. ఇక్కడ సంబంధించింది ప్రతి చోట కాంగ్రెస్కు గట్టి తెబలే కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం సౌదర్న్ పార్ట్లో కూడా ఒకసారి మంచి కూటమితోని, ఒక బ్రహ్మాండమైన కూటమితోని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక గట్టి బలంగా ఒకసారి వస్తారని మన ఆశాభావం వ్యక్తం చేద్దామా, లేకపోతే కాంగ్రెస్ మరికోసారి డిఎంకే వేరువేరుగానే ఎట్లా పోటీ చేస్తారని మనం భావించవచ్చా? భీమరావు గారు. హలో, భీమరావు గారు చెప్పండి, నా మాట వినబడుతుందా మీకు? వినిపిస్తున్నా, మాట్లాడండి సార్. ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు మాట్లాడినటువంటి ప్రసాద్ గారు పూర్తిగా ఆయన గతంలో మన ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాం. ఆయన ఏపీలో ఏంటిదంటే అప్పుడు ఆల్రెడీ ఆయన వైసీపీ పార్టీకి సంబంధించిన విషయాలప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత సార్ ఒక విషయం ఏంటంటే అతను ఒక అనలిస్ట్ గానే మాట్లాడారు. ప్రసాద్ గారు హీఈస్ అనలిస్ట్, ఒక బ్రహ్మాండమైన విశ్లేషకుడు. సార్ ప్రసాద్ గారు విశ్లేషకులు మాకు కూడా తెలుసు. కానీ విషయం ఏంటంటే గతంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కూడా బీజేపీతో కలిసే ఉంది కదా. ఓకే, బీజేపీ సపోర్ట్ తీసుకునే ఉంది. ఎక్కడ నేను చెప్తా వినండి. నరేంద్ర మోడీని 10 సార్లు పార్లమెంట్ లో కొన్ని విషయాల బిల్లు జరిగినప్పుడు వైసీపీ ఎంపీలు ఎవరికి వేశారు? బీజేపీ సపోర్ట్ ఇచ్చారప్పుడు ఆయన అర్థం ఏంటి? అంటే బీజేపీతో ఉన్నట్ట లేకపోతే కాదన్నట్ట? అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇటు టీడీపీ అయినా సరే లేకపోతే వైసీపీ అయినా సరే వాళ్ళు 2 విధాలుగా బీజేపీతో ఉన్న వాళ్ళే. అధికారులు ఎవరు వస్తే వాళ్ళ విషయం. కానీ ఇక్కడ తమిళనాడు విషయానికి వస్తే సరే వాళ్ళు ఏపీలో జరిగినట్టు మళ్ళీ ఇక్కడ రావచ్చు అనుకుంటారేమో. సరే వాళ్ళు జరగకపోవచ్చు అనేది విషయం చాలా ఇంకా విశ్లేషణ అవసరం ఉన్నది. కానీ బీజేపీ ఏంటంటే ఒకటి క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకున్నా సరే ఆ పార్టీని ఖతం చేయడానికే ఉంటది. ఎందుకంటే వైసీపీకి సపోర్ట్ తీసుకున్నది అక్కడ ఆంధ్రప్రదేశ్ వైసీపీ లేకుండా చేసింది. తర్వాత మహారాష్ట్రలో పొత్తు తీసుకున్నది అక్కడ ఆ పార్టీ ఖతం చేసింది, మనం చూసాం. సో తమిళనాడులో కూడా ఇప్పుడు అన్నాడీఎంకే పళనిస్వామి సపోర్ట్ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా ఇప్పుడు ఖతం చేయడం కోసమే వాళ్ళు ఉంటారని అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ డిఎంకే తోని కూటమి అంటే ఒక కూటమిగా ఏర్పాటు చేసుకోబోతుందా లేదా? భీమరావు గారు. ఓకే సార్, ఆచార్య గారు లైన్లోకి వచ్చేసారండి. ఆచార్య గారు వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ అండి. ప్రస్తుతం ఏదైతే ఆచార్య గారు నాగేంద్ర అన్నమలైని తప్పించిన తర్వాత నాగేంద్రను బీజేపీకి సంబంధించిన పగ్గాలు నాగేంద్రన్ గారికి ఇచ్చారు. నాగేంద్రన్ గారు సంబంధించి ఏదైతే పగ్గాలు చేపట్టారో బీజేపీ పగ్గాలు చేపట్టారో తమిళనాడు కూడా బలపడుతుందని మనం భావించవచ్చా? వచ్చే ఎన్నికలలో ఇప్పుడు ఏఐడిఎంకేతోని పొట్టు ఏదైతే పెట్టుకున్నారో ఇది ఎంతవరకు మనకు సత్ఫలితాలు ఇస్తారని మనం భావించవచ్చు ఆచార్య గారు? ప్రస్తుతం తమిళనాడులో స్టాలిన్ యొక్క అవినీతి పాలనకు ప్రజలు విసిగి వేసారి. కొత్త ప్రభుత్వం రావాలి. గతంలో జయలలిత
ఏఐడిఎంకే ఎన్డీఏ గవర్నమెంట్లో భారతీయ జనతా పార్టీ అనేక పర్యాయాలు అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు. ప్రస్తుతము తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్టాలిన్కు వ్యతిరేకంగా ఒక బలమైన కూటమి ఏఐఏడిఎంకే కూటమిని ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడం వల్ల ఇవాళ రాజకీయ ప్రకంపనలు వచ్చి రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుదెలువనటువంటి విధంగా ఇవాళ అనూహ్యమైనటువంటి ఫలితాలు రాబోతున్న సందర్భాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి చాలా మంది విశ్లేషకులు కావచ్చు, పార్టీల నాయకులు కావచ్చు, ఇవాళ అమిత్ షా గారి ఏదైతే చాకచక్యం ఇవాళ తమిళనాడులో డిఎంకే ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజల నుంచి ముప్పు ఏర్పడుతుంది అనేటువంటి ఒక భావన ఇవాళ తమిళనాడు ప్రజలలో వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఎన్డీఏ కూటమి ఏఐఏడిఎంకే ఇతరత్ర పార్టీల యొక్క సమన్వయంతో ఖచ్చితంగా తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతున్నది. ఇవాళ ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారి యొక్క విశ్వాసంతో ప్రపంచ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ విశ్వసిస్తున్నటువంటి తరుణంలో తమ యొక్క ఉనికిని కాపాడుకోవటానికి ఈ యొక్క సీట్ల తగ్గు విషయం అని, లేకపోతే హిందీని బలవంతంగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నారని చెప్పి ఏదైతే ఒక నాటకాన్ని తెరలేపిండ్రో వీటన్నిటికి కూడా చరమగీతం కాబోతున్న ఈ ఎన్నికలు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అత్యధిక సీట్లు గెలిచి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయము. దాన్ని మనం అతి త్వరలో ఎన్నికలు జరిగిన వెంటనే మనం చూస్తాం. ఆచార్య గారు ప్రస్తుతం ఏదైతుందో త్రిభాషా ఉద్యమం కానివ్వండి, త్రిభాషకు సంబంధించిన మొత్తం తమిళులు ఏకమైపోయారు. అక్కడ నిన్న గత కొన్ని రోజుల క్రితం ఒక బ్రహ్మాండమైన సదస్సు కూడా ఏర్పాటు చేశారు. సౌదర్న్ పార్ట్కు సంబంధించిన కేవలం అధికారంలో ఉన్న పార్టీలే కాకుండా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎవరైతే సీనియర్ వాళ్ళను కూడా అక్కడ తీసుకొచ్చి వారితో మాట్లాడడం కూడా జరిగింది. అలాగే నీట్కు సంబంధించింది కూడా చాలా బ్రహ్మాండంగా ఈ తమిళనాడు ప్రజలు, తమిళనాడు ప్రభుత్వం దాని మీద పెద్దనే ఉద్యమం చేసింది. అలాగే దానికి సంబంధించింది ఇప్పుడైతే డీలిమిటేషన్కి సంబంధించింది కూడా చాలా పెద్ద ఎత్తున స్టాలిన్ చేశారు. ఇప్పుడేమో ఏదైతే చేస్తున్నారో ఒక పార్టీని బలోపేతంగా చేసిన అన్నమలైను పక్కకు తప్పించి కేవలం పిల్లనై స్వామి చెప్పడంతోనే అక్కడ నరేంద్రన్ను అక్కడ తీసుకొచ్చారు. ఆర్ఎస్ఎస్ఏ మొత్తం అక్కడ ప్రస్తుతం చక్రం తిప్పుతుంది అని చెప్తున్నారు. ఈ విషయంపై ఆచార్య గారు మీరేమంటారండి? ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి, రాజకీయ స్ట్రాటజీ ఉంటుంది, ఏదైతే ఎన్నికల వ్యూహాలు ఉంటాయి, ఎన్నికల ముందు వ్యవహరించేటువంటి వ్యూహం ఉంటుంది. ఇవాళ మేము ఏది తీసుకున్నా భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచనాత్మకంగా తీసుకొని ఏదైతే డిఎంకే ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈ అవినీతి ప్రభుత్వం అనేక స్కాములు చేసినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని మేము ఒక స్ట్రాటజీని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు గతంలో కూడా మనం తెలంగాణలో పరిశీలిస్తే గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు చాలా మంది కూడా సమర్థులు ఉన్నారు. చాలా మంది ఉన్నా కూడా రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చినా ఎందుకు పిసిసి ఇచ్చిర్రు, దేని కొరకు ఇచ్చిర్రు? ఆయన ఏమైనా తాత ముత్తాతల నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడా, లేకపోతే ఆయన మొత్తం కాంగ్రెస్ పుట్టినప్పటి సంది ఉన్నాడా? ఎందుకొరకు ఆయనకు వచ్చినప్పుడు టీడీపీకి వెళ్ళి వచ్చేదడివే ఇచ్చిర్రు? ఎన్నికల స్ట్రాటజీ అధికారంలోకి రావాలి అనేటువంటిది ఒకటి. ముఖ్యంగా మా ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే మా ప్రధానమైనటువంటి మా ఎలక్షన్ పార్టీ ఎలక్షన్ ఎట్లుంటుందంటే 3 yearsకి ఒకసారి చేంజ్ చేయాలి. ఇవాళ దేశమంతా మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పుల క్రమంలో ఇవాళ ఇక్కడ మారవలసి వచ్చింది. దానికి ఎవరో చెప్పిర్రు అంటారు. ఇప్పుడు దేశమంతా ఆ తమిళనాడు ఆయన చెప్తేనే మారుస్తున్నావా? తమిళనాడులో ఇప్పుడు తెలంగాణలో కూడా మారుస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో మారుస్తారు. ఆల్రెడీ ఇప్పటికి ఒక 15-20 రాష్ట్రాలు మారినాయి, రేపు మారబోతున్నాయి. ఇంకా ఇవన్నీ కూడా మా ఎలక్షన్, అది పార్టీ ఎలక్షన్. ఎవరు ఏ ప్రెసిడెంట్ ఉన్నా ఎవరున్నా పార్టీకి పనిచేయాల్సిందే.
ఇవాళ మాకు ఒక ఐకాన్ లీడరు అన్నమలై కాదనేది ఏముంటుంది? రేపు తిరిగాడు ఎలక్షన్లో. ఆయన ప్రెసిడెంట్ ఉన్నా తిరుగుతాడు, ప్రెసిడెంట్ లేకున్నా తిరుగుతాడు. అది ఇతర పార్టీలు అనుకునేదే, ఈయన తప్పించారు, ఆయన చెప్తే ఈయన తప్పించారు. అరే మా ఎలక్షన్ మా పార్టీ మేనిఫెస్టో అండి, అది 3 ఏళ్లకు ఒకసారి మార్చాలని. మేము ఇక్కడ కూడా ఎలక్షన్ లో 3 ఏళ్ళు అయిపోతే బడిస్తే మానవలేదా? అదే, కాకపోతే దాని నుంచి నష్టం వస్తుందా లాభం వస్తుందా అనేది కాదు. స్ట్రాటజీ ఎన్నికల ప్రక్రియనే. కాబట్టి అక్కడ కూడా మా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి అపారమైన అనుభవం ఉంది, పార్టీలో జాయిన్ అయ్యిండు, ఆయనకు అవకాశం ఇచ్చిర్రు, తప్పేముంది? అన్నమలై కష్టపడ్డాడు, కాదనేది ఎవరు? ఇలా బీజేపీకి ఆ తమిళనాడులో ఒక ప్రపంచనాన్ని సృష్టించిండు అన్నమలై, కాదనేది ఏముంటది? ఆయనకి ఇంకా జాతీయ స్థాయిలో పదవులు రావచ్చు. ప్రసాద్ గారు, ఇదే విషయంపై ప్రసాద్ గారు ఏదో చెప్పబోతున్నారు. అలాగే ప్రసాద్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో, ఆచార్య గారు చెప్తున్నారో, ప్రతి 3 ఏళ్లకు ఒకసారి బీజేపీలో ఉన్న ఆనవాయితీ ప్రకారం ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఎవరైతే రాష్ట్ర నాయకులు ఉంటారో వాళ్ళు మార్చడం జరుగుతుంది. ఎవరు చెప్తే కూడా మార్చలేదని చెప్తారు. ఇంకొక విషయం, మన ఆచార్య గారు చెప్పినట్టుగా స్టాలిన్ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, అవినీతికి పాల్పడ్డారు, ఆ అవినీతి కూడా ఇప్పుడు బట్టబయలై రేపు రాబోయే ఎన్నికలలో బ్రహ్మాండమైన బీజేపీ సత్తా చాటబోతుంది అని చెప్తున్నారు. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? దీనికి సంబంధించిన మీరు ఎలా దీన్ని ఇది చేస్తారండి? వాళ్ళు ఆయన చెప్పినట్టు, చారి గారు చెప్పినట్టు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారంటే ఇప్పుడు నడ్డా గారిని మార్చారా అన్నది ఒక ప్రశ్న. రెండోది, అయిపోయింది, ఈ నెలలో మారుస్తారు. 3 నెలల పైన, 3 సంవత్సరాల పైన. మీరేమన్నా అడ్డుపడితే అడ్డుపడు, ఈ నెలలో ఎట్లా మార్చుకుంటాం? మా పాలసీ అది. నడ్డా గారిని మారలేదంటే అక్కడ ఢిల్లీ ఎలక్షన్లు ఉన్నాయి, పార్లమెంట్ నడుస్తున్నది, మాది జాతీయ కౌన్సిల్ సమావేశంలో మారవాలి, అది మారుస్తారు. రేపు కర్ణాటకలోనే మారుస్తాం. ప్రతిసారి ఒక్కొక్కసారి మీకు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీకు అనుగుణంగా ఉన్నప్పుడు ఒకలాగా ఇక్కడ కొంచెం వినాలి. ఎందుకంటే స్టాలిన్ పైన అవినీతి అనే బదులు ఇప్పుడు జయలలిత జైల్లో ఉన్నప్పుడు పళనిస్వామి ప్రభుత్వం దానికంటే పెద్ద అవినీతి ఉన్నది. ఆచార్య గారు సార్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆ విషయంలో చెప్తే బాగుండేది. డిఎంకే వాళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు 4 ఏళ్ళు. వాళ్ళు చేసిన అవినీతి ఏందో బయట పెట్టి వీళ్ళని జైల్లో పెట్టవచ్చు కదా. సార్ నన్ను అడిగారు, నేను ప్రసాద్ గారితో అది ప్రసాద్ గారి తర్వాత నేను భీమరావు నాయక్ గారి దగ్గరికి వస్తాను. ప్రసాద్ గారు చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాజ్పేయి గారి గవర్నమెంట్ 1 ఓటుతో ఓడిపోవడానికి కర్త కర్మ క్రియ ఏఐడిఎంకే పార్టీ. ఎగ్జాక్ట్లీ అట్ దట్ టైం. అవును. రెండోది, అవునండి, తర్వాత జరిగిన పరిణామాల్లో జయలలితని జైల్లో పెట్టడానికి కర్త కర్మ క్రియ బీజేపీ, ఆ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మూడోది, ఈ రోజు వెంకయ్యనాయుడు గారి దౌత్యంతో డిఎంకే యుద్ధంలో ఏఐడిఎంకే బీజేపీని పరిగణలోకి తీసుకోకపోవడం, దీనికన్నా ముందు ఎలక్షన్. ఇప్పుడు ఎలక్షన్ కి ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని బీజేపీ పార్టీకి దెంటు కొట్టినోళ్ళు, ఇందాక భీమరావు గారు చెప్పినట్టు ఏ పార్టీతో సావాసం చేస్తే అలా పుట్టి మునిగిపోయినట్టే లెక్క. ఈసారి ఏఐడిఎంకేని నామరూపాలు లేకుండా చేయడానికి బీజేపీ చేస్తున్న ఒక ఎత్తుగడ. కానీ తమిళనాడు ప్రజలు చాలా స్ట్రాటజిస్టులు. ఇవాళ బీజేపీ పార్టీ ఇందాక చారి గారు చెప్పినట్టు నిజంగా అన్ని ఔన్నత్యాలు ప్రదర్శించిన మన ఆయన పేరేంటంటే అన్నమలై గారు ఉంటే, నాకు తెలిసి ఈ రీసెంట్ పాస్ట్ లో వాళ్ళు 1 సీటు కూడా గెలవలేదు, 1 సీటు కూడా పోటీ ఇచ్చిన ఉదంతం కూడా లేదు ఎంటైర్ తమిళనాడులో. ఏ ప్రాతిపదిక మీద అన్నమలై గారు స్టాల్ వర్డ్ లీడర్ అంటే, మహా అయితే మొన్నటిదాకా ఆ తమిళనాడుకి తెలంగాణకు ఉన్న గవర్నర్ లాగా ఇప్పుడు అన్నమలై గారు కూడా ఇంకో రాష్ట్రానికి గవర్నర్ అవడానికి తప్ప జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పేసి అంత స్థావన ముఖ్యంగా తమిళనాడు నుంచి ఎవరికి ఉండబోదు కూడా. మీరు ఒకటి గమనించుకోండి, ద్రవిడ సంస్కృతికి విఘాతం కలిగించే మీరు అన్నట్టు హిందీ భాషను ఎప్పుడైతే నెత్తికేద్దాం అనుకుంటారో అక్కడ టాలరెన్స్ చాలా సున్నా. ఈ టాలరెన్స్ అన్న కాన్సెప్ట్ లో బీజేపీని అసలు పరిగణలోకి తీసుకోరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ బీజేపీ 1, 2, 3 స్ట్రాటజీలో ఎలాగోలా అక్కడ ఒక కాలు మోపుదాం అన్న ప్రయత్నానికి నాకు తెలిసి విజ్ఞులైన బీజేపీకి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో ఎవరు. మీరు అన్నట్టు ప్రసాద్ గారికి ఒక ప్రశ్న, హిందీ వ్యతిరేక ఉద్యమానికి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందా? ఎవరి కోసం సహకరించాం? మా అర్థాలు పరమార్థాలు మారిపోయినప్పుడు ఎవరి కోసం సహకరించాం? నీ హిందీ భాష సహకరిస్తారా? భాషకి విరుద్ధమైన అర్థాలు ఇస్తున్నప్పుడు ఎవరు ఎంటర్టైన్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ దానికి సహకరిస్తుందా? నేను కాంగ్రెస్ కాదు కదా సార్. ఇప్పుడు మనం ప్రసాద్ గారు కాంగ్రెస్ కాదు కదా, విశ్లేషకులు. కాంగ్రెస్ గారితో మనం సింబల్ కనపడుతున్నది నేషనల్ ఫ్లాగ్ లేక
లేలే మనం భీమరావు నాయక్ గారితో అడుగుదాం ఆ క్వశ్చన్ ఇప్పుడు రాష్ట్ర బ్లాక్ కింద కాంగ్రెస్ కి తేడా తెలుసుకోండి ఫస్ట్ వెనకాల అది భగత్ సింగ్ కనపడతలేదు, ఓన్లీ కాంగ్రెస్ జెండా లేక కనపడుతుంది. చూడండి భగత్ సింగ్ కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్, చెప్పండి సార్. సెక్యులర్ అని చెప్పి వాళ్ళు హిందూ సనాతన ధర్మం నమ్మిన వాళ్ళని వాళ్ళ వెనకాల తిరిగి బీజేపీకి ఒరిజినల్ గా కరడు కట్టిన సిద్ధాంతాలు నమ్ముకున్న వాళ్ళకి చాలా తేడా ఉంటుంది, అది గమనించండి ఫస్ట్. అది కాదు కానీ ఇప్పుడు మీకు వచ్చేసరికి అవకాశవాద రాజకీయాలకి పులికిని పుచ్చుకున్న బీజేపీ ఆనాడు మీ పుట్టు ముంచిన ఏఐడిఎంకి పట్ల ఇంత కన్సర్న్ ఇంత కన్సెన్సస్ ఎందుకు చూపిస్తారన్నది మాత్రం తమిళనాడు ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూనే ఉంటారు. చూద్దాం. మీరు ఒక మాట అన్నారు, ఒక్క సీట్ కూడా గెలవలేదని తమిళనాడులో బీజేపీ గెలిచింది, కమల్ హాసన్ మీదనే బీజేపీ గెలిచింది, అది గుర్తుంచుకోండి. కమల్ హాసన్ మీద రజనీకాంత్ ఆపారు కదా, వాళ్ళకి ఎలాగో గెలవరని తెలిసి వాళ్ళు నిలబెట్టారు. కమల్ హాసన్ మీద బీజేపీ గెలిచింది, గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్నాం మేమును. అంచేత ఏదో కమ్మింగ్ మెజారిటీని ఒక్క సీటు గెలిచిన తర్వాత చూడండి రేపు ఎట్లుంటుందో అంటే చాలా ఆశ్చర్యపరంగా ఉంది. అక్కడ ఇంకేం లేదు, చూద్దాం. ఎన్నికలప్పుడు చూద్దాం. ఎన్నికలప్పుడు చూస్తూనే ఉన్నాం, మిషన్లన్నీ మీ దగ్గరే ఉంటాయి కాబట్టి. మా దగ్గర మిషన్లు ఉంటే పెడితే తెలుస్తుంది. ఇప్పుడు మా దగ్గర మిషన్లు ఉంటే తెలంగాణ కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుంది? ఎలా గెలుస్తుంది? ఎన్ని గెలిచింది తెలంగాణలో కాంగ్రెస్ ఎట్లా గెలిచింది? మీరు ఎలా గెలిచారు? మిషన్లతోటే గెలిచిందా? మిషన్లతోటే గెలిచిందా? ఒప్పుకుంటారా మీరు? మీరు ప్రపంచం ఎంత ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ గా లేకపోతే ఒక విశ్లేషకునిగా మాట్లాడేటప్పుడు బేసిగా మాట్లాడాలి. మీరు పచ్చి బీజేపీ వ్యతిరేకులు లేక మాట్లాడితే ఇక మీరు విశ్లేషకులు ఎట్లయితారు? ఎలక్షన్ లో బండి సంజయ్ గారు చెప్పిన అబద్ధాలు చెప్పలే, ఇప్పటికి దిక్కుదిన వల్లే పార్లమెంట్ ఎలక్షన్ 4 సార్లు గెలిచారు కిషన్ రెడ్డి గారు. ₹1 తీసుకొచ్చి ఇచ్చారు పర్యాటక మంత్రిగా. ఇప్పుడు ఒక్క రూపాయి తెచ్చి నీకు ఇవ్వాలా? ₹1 తెచ్చి మీకు ఇవ్వాలా? ఎట్లా? ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తున్నారు. ₹1 కాదు, 100,000 కోట్ల రూపాయలు తెలంగాణకు తెచ్చినాం. దాని మీద డిబేట్ పెట్టి మాట్లాడదాం. ఒక్క మాట చెప్పన్నా, అధికారం ఏడీఎం కింద ఏ ప్రాతిపదిక మీద పొత్తు పెట్టుకుంటారండి? ఏ ప్రాతిపదిక కాదు, రాజకీయ ప్రాతిపదిక. రివెంజ్ ప్రాతిపదిక. రాజకీయ ప్రాతిపదిక. ఒకనాడు డిఎంకే మాతోటి పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు ఎక్కడ పోయినారు? ఎక్కడ పోయినా ఆయన ఎందుకో మాట్లాడలేదు? డిఎంకే మాతోటి పొత్తు పెట్టుకోలేదా? అవును, మీరు వాళ్ళ చేతికి మొండి చేయి చూపిస్తే ఏం చేస్తారు వాళ్ళు? మళ్ళీ అట్లే అంటావు, మొండి చేయ పూర్తి చేయ కాదు. డిఎంకే మాతోటి పొత్తు పెట్టుకున్నప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలే మీరు? వాళ్ళ రాజకీయ అవసరం కాదా అప్పుడు? నేను పక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన మనిషిని. ఇది నేషనల్ డిబేట్ కాబట్టి మాట్లాడుతున్నాం. అప్పుడు మీరు నేషనల్ డిబేట్ గా మాట్లాడతలేవు, నువ్వు ఒక పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నావు, నువ్వు విశ్లేషకునిగా మాట్లాడతలేవు. ఒక్కొక్క అవకాశం తీసుకుంటున్నావు. నువ్వు పచ్చి బీజేపీ వ్యతిరేకులు లేక మాట్లాడుతున్నావు. పొత్తు లేదు కదా, మీరు పొత్తు పెట్టుకుంటే ఏడీఎంకే ప్రస్థానం. డిఎంకే తోటి కూడా మేము పొత్తులు ఉన్నాం. కొట్టారు, అవినీతి వాళ్ళు చేశారని మీరే జైల్లో పెట్టి అదే అవినీతి పార్టీని మీరు వాళ్ళు సంకక్కితే మేము జైల్లో పెట్టలే. డిఎంకే ప్రభుత్వం పెట్టింది, మేము కాదు పెట్టింది. చెప్పేందుకు మీరు విశ్లేషకులు కరెక్ట్ మాట్లాడాలి. నేను కరెక్ట్ గానే చెప్తున్నా. బీజేపీ పోయి ఆడ జైల్లో పెట్టిందా? బీజేపీ పోయి ఆడ జైల్లో పెట్టిందా? మరి గదోడు తక్కువ ఒక విషయం ఏంటంటే ఆచార్య గారు, ప్రసాద్ గారు, ఒకసారి మన మిత్రులు ఎవరైతే ఉన్నారో భీమరావు నాయక్ గారు ఏదో మాట్లాడబోతున్నారు. భీమరావు నాయక్ గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. భీమరావు నాయక్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన ఆచార్య గారు చెప్పినట్టుగా, ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఏఐడిఎంకేకి సంబంధించిన ఏదైతే కూటమిగా ఏర్పడ్డదో, ఒక బీజేపీ ఒక పొత్తులో ఏర్పడ్డదో, దీని ద్వారా కాంగ్రెస్ నష్టపోతుంది, అక్కడ ఖచ్చితంగా బీజేపీ రాపుతుందని చెప్తున్నారు. అలాగే ఇంతకుముందు ఏఐడిఎంకేకు సంబంధించిన అవినీతి గుర్తు రాలేదా?
అని మన ప్రసాద్ గారు ప్రశ్నిస్తున్నారు. అదే విషయంలో ఆచార్య గారు మేము ఖచ్చితంగా ఈ 4 ఏళ్లలో డిఎంకే చేసిన అవినీతిని బట్టబయలు చేసి మేము అధికారంలో రాబోతున్నాం అని చెప్తున్నారు. దీని మీద కాంగ్రెస్ అధికార అంటే స్పోక్స్ పర్సన్గా మీ వర్షన్ ఏంటండి? ఒక మాట ఇక్కడ గుర్తు చేసుకోవాలన్నా, ఎందుకంటే ఇప్పుడు గతంలో మనము తమిళనాడు ప్రభుత్వం చూసినప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళు ఏ విధంగా చేశారు ఎవరినైతే తెలుసు. ఒకటి ఏంటంటే ఎవడైతే అవినీతి పరులు ఉంటారో ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఇంకా ఏ రాష్ట్రం తీసుకున్నా అవినీతి అత్యధిక చేసినటువంటి ఎంపీలందరూ బీజేపీలో ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మన దగ్గర బీఆర్ఎస్ లో అత్యధిక అవినీతి పరులు ఉన్నటువంటి బీబీ పాటిల్ని బీజేపీలో చేరిపోయారు. అవినీతి ముద్ర వేసినటువంటి కేసీఆర్ తర్వాత ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిపోయారు. అటు ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక అవినీతి పరులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ముద్ర వేసినటువంటి అక్కడ విచారణ జరుగుతున్నాయి, అక్కడ జరిగినటువంటి వాళ్ళు బీజేపీలో చేరిపోయారు. ఎవడైతే అవినీతి పరులు అత్యధిక సంపాదకులు ఉంటారో అందరూ బీజేపీలో రావడమే వాళ్ళ పని. అంటే అందులో పోగానే వాళ్ళ శుద్ధ పూసులు మంచోళ్ళు అయిపోతారు. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు చేస్తేనేమో సంసారం, మీకు వేరే వాళ్ళు చేస్తేమో వ్యభిచారం అన్నట్టు మాట్లాడుతూ ఉంటది. కానీ వాళ్ళు ఏదో తమిళనాడు మీద ప్రేమ చూపించడం కాదు, అక్కడ అన్నాడీఎం పార్టీని ఖతం చేసి వాళ్ళ జెండా పాతాల వల్ల కుట్రకోణం పోతుంది. అక్కడ ప్రజలు చాలా తెలివిపరులు, వాళ్ళు గ్రహిస్తారు. గ్రహించి బీజేపీకి మాత్రం బుద్ధి చెప్తారన్న విషయం మేము చెప్తా ఉన్నాం. అలాంటి విషయంలో కాంగ్రెస్ కానీ స్థానిక ప్రభుత్వాన్ని ఎలాంటి టోకా అయితే ఉండదు. మళ్ళీ అటువంటి కుట్ర చేసినా కానీ నడవదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు అన్నమ్మలు ఏం చేంజ్ చేసి నాగేంద్ర గారు మార్చారు. నాగేంద్ర అవినీతి కూడా తెలుసు. అన్నాడీఎం లో ఉన్నప్పుడు పళనిస్వామిని ఎంత మబ్బు పెట్టిండో ఎంత ఇబ్బంది పెట్టిండో విషయం తెలుసు. అది ఆ విషయం వాళ్ళకి తెలియదని తెలంగాణ తమిళనాడు ప్రజలకు. హలో చెప్పండి, మాట్లాడండి, వినబడుతుంది చెప్పండి. తమిళనాడులో ఇప్పుడు పళనిస్వామికి ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టిండు. ఇదే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు విషయం అందరికి తెలుసు అక్కడ. సో కాబట్టి ఆ విషయాన్ని కూడా అందరు గమనిస్తా ఉన్నారు అక్కడ ప్రజలు. కాబట్టి బీజేపీ పగటి కలలు అంట అంతే తమిళనాడు మీద. మళ్ళీ ఇంకోటి హిందీ భాష అంటుంది. ఇలా కాన్స్టిట్యూషన్ లో ఉన్నది, రాజ్యాంగంలో ఎన్ని భాషల్లో ఉన్నాయి, అన్ని భాషల మీద లేని ప్రేమ హిందీ మీద కూడా ఎందుకు అనేది ఏం మాట్లాడుతావు నువ్వు? పేరేమో అంబేద్కర్ పెట్టుకున్నావు, భీమరావు అని. హిందీ మీద నీవు అంత ఆక్రోశం వెళ్ళగలిగితే అది దేశ భాష, అది మనకు తెలుగు మీద ఉండాలి, హిందీ మీద ఉండాలి, కన్నడ మీద ఉండాలి, తమిళ మీద ఉండాలి. ఇట్లా మాట్లాడితే దేశం ఇప్పుడు భారతదేశంలో ప్రధానమైన భాష ఏంది? అప్పుడు విషయం ఏంటంటే అది బీజేపీ తీసుకొచ్చిందా హిందీ రాష్ట్రం హిందీ భాషని? ఇలా రాజ్యాంగంలో భీమరావు గారు మీరు ఒకటే హిందీ భాష విషయం కక్కుతున్నారు. ఇట్లా వ్యతిరేకత ఉన్నది నైతికంగా మీకు అని గమనిస్తా ఉన్నది. ఓకే, అట్లా చెప్పు, నేను ఒప్పుకుంటా. రాజకీయంగా చెప్పు, కానీ హిందీ మీద ఎందుకయ్యా ఆక్రోశము? భారతదేశంలో హిందీ మన దేశానికి హిందీ సార్. హిందీని బలవంతంగా మనం చెప్పండి. ప్రపంచానికి ఇంగ్లీషు. సార్ ప్రసాద్ గారు ఏదో చెప్పబోతున్నారు, ఒక్క నిమిషం అండి. ప్రసాద్ గారు ఏదో చెప్పబోతున్నారు హిందీ మీద మాట్లాడతారు. చెప్పండి. రాజ్యాంగం ప్రకారం మనకి 18 రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. 18 రికగ్నైజ్డ్, అందులో తెలుగు. ఏం మాట్లాడతావు? 18లా ఈ దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలలో ఉండే భాష ఏంది? ఎక్కువ రాష్ట్రాలలో ఉండేది. రేపు తమిళనాడు పిల్లలకు వేరే రాష్ట్రాలు, రేపు తమిళనాడు పిల్లలకు వేరే అవసరం లేదా? ఆచార్య ఒక్కసారి అది పూర్తిగా ప్రసాద్ గారు ఏదైతే చెప్తున్నారో విన్న తర్వాత మనం పూర్తిగా సమాధానం దాని మీదుగా చెప్దాం. ప్రసాద్ గారు చెప్పండి. మీరు అన్నట్టు హిందీ భాష మన 10th క్లాస్ దాకా కంపల్సరీ సబ్జెక్ట్ మనందరూ చదువుకొని చదివాం. రెండో పాయింట్, ఇప్పుడు మనకి దేశంలో 18 రికగ్నైజ్డ్ లాంగ్వేజ్లు ఉన్నప్పుడు మన తెలుగు భాషని మిగిలిన రాష్ట్రాల మీద ఎందుకు అంత బుల్డోస్ చేసి పెట్టట్లే? మన యోగి ఆదిత్యనాథ్ చెప్తుండు, స్పెసిఫిక్ గా 3 స్కూల్లో పెట్టాడట. ఎవరు కొందరిస్తారండి? నాకు అర్థం కాదు. ఇది ఒక ప్రాంత భాష అన్న దానికి ఆచార్య గారు ఒక్కసారి మొత్తం పూర్తిగా మాట్లాడిన తర్వాత మీరు సమాధానం ఇద్దురు. 10th క్లాస్ దాకా చదివాం కదా హిందీ. మీరు చదివారు, నేను చదివాను. ఎన్ని తిప్పలు పడ్డారో అందరికీ తెలుసు. మీరు హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి 4 హిందీ వస్తాయి కాబట్టి 4 హిందీ మాటలు మాడతారు కాబట్టి మీకు బాగా సమ్మగా ఉంటది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఇటుపక్క తిరిగి రండి, తమిళనాడు ఇవన్నీ. మీకు తమిళనాడులో భాష ఏంటంటే సార్, తమిళ భాషలో మాట్లాడిన ప్రతి పదంకి హిందీలో విపరీతార్థం. అలాగే తమిళ్లో మాట్లాడిన ప్రతి పదానికి హిందీలో విపరీతార్థం ఉంది. వాటిలో అయితే బూతులే. అవునవును సార్, కొన్ని విషయాలలో మనం చాలా చూస్తాం.
మీకు తెలుసో తెలీదో కన్నడలో కొబ్బరి బొండాన్ని మనం పచ్చి భాషలో తెలుగులో తిట్టుకునే ఒక పూతు పదం అది. ఇలాంటివన్నీ మీకు తెలిసి కూడా మన ఎత్తికేస్తానంటే ఎట్లా అవుతుంది అంటే నేను అంటుంది ప్రాంతంలో కొన్ని కన్సిడరేషన్స్ కావాలా. 18 భాషలను దేశవ్యాప్తంగా రికగ్నైజ్ చేసినప్పుడు హిందీ మన ఎత్తికి పెడతా ఉంటే ఆల్టర్నేటివ్ ఇవ్వండి. సంస్కృతం కూడా ఉంది, అలాంటివేవో దానికి ద్రవిడ సంస్కృతికి సంబంధించిన ఇంకొక ఇంగ్లీష్ లో కూడా కొన్ని పదాలు తెలుగులో మాట్లాడినప్పుడు బూతు మాటలు ఇన్పడేటివి కూడా ఉంటాయి. అట్లాని ఇంగ్లీష్ భాష తీసేస్తావా? తీసుకున్న తర్వాత ఏమవుతుందో తెలుస్తుంది. తీసేస్తావా అంటున్నా. అదేంటండి ఇంగ్లీష్ కంపల్సరీ మీరు నెత్తికి ఇంగ్లీష్ లో కూడా మాట్లాడే మాటలు తెలుగులో అనేక అర్థాలు వస్తాయి. ప్రధానంగా ఇంగ్లీష్ తీసేస్తావా నువ్వు? ఆచార్య గారు ప్రధానంగా గాబరాపడకండి. మనకి నేను గాబరా పడతలేను. నీకు ఈ దేశం మీద, ఈ భాషల మీద, ఈ ప్రజల మీద ఎంత కోపం ఉందో అర్థమైపోతుంది. దేశం మీద కాదు, మీరు దేశం మీద నీకు ఈ దేశం ఉండాల్సిన అవసరం లేదనిపిస్తుంది. పెద్దానికి దేశభక్తి దేశభక్తి మార్గం లేదు లేదు. నీ మాట, నీ భాష నిన్ను చూస్తే అది అర్థమైపోతుంది. మాత్రం పెట్టుకున్నావు ఒకటి ఐడెంటిఫైకి, నువ్వు ఒకటి పెట్టుకున్నావు కానీ నీ భాష, నీ మాటలు నీదన్నీ అర్థమైపోతుంది. మీరు ఏం మాట్లాడతాడు? ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడాలి? దేశద్రోహి లేకున్నాడు. దేశద్రోహం గురించి పూర్తిగా దేశానికి వ్యతిరేకంగా ప్రసాద్ గారు మనం ఒక విషయం ఏంటంటే వ్యక్తిగతంగా దోషణలు పోకంగా ఇక్కడ ప్రస్తుతం ఎవరైతే దేశభక్తులు ఎవరో దేశ వ్యతిరేకులు ఎవరో కాకుండా కేవలం మనం ఇప్పుడు తమిళనాడు రాజకీయానికి సంబంధించింది. ఖచ్చితంగా ఆచార్య గారు మీరు పిలిచిందే మాట్లాడడానికి. చెప్పండి. ఇంతకు ముందు కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడుతూ ఎంతసేపు మాట్లాడుతున్నావు? సార్ కాదు మీరిద్దరు ఏదైతే వ్యక్తిగతంగా వెళ్తున్నారు పర్సనల్ డిబేట్ ఇక్కడ అవకాశం ఇచ్చిండు. సార్ వ్యక్తిగతంగా ఈ దోషణలు ఒకరి మీద చేయడం కాకుండా కేవలం మనం ఇప్పుడు తమిళనాడు రాజకీయాలకు సంబంధించిన మనం మాట్లాడుకుందాం. ఒకసారి ప్రసాద్ గారు ఏమంటారో చూసి మళ్ళీ మాచారి గారి మీ దగ్గరకు వస్తానండి. ప్రసాద్ గారు చెప్పండి. వ్యక్తిగత విషయంలో మీద పోకండి సార్ ప్లీజ్. ఒక్క నిమిషం నాయక్ గారు, ఒక్క నిమిషం. వీళ్ళిద్దరి మధ్య ఒకసారి సుధీర్ వాళ్ళకు ఒకసారి సమన్వయం చేసేద్దాం. నేను ఒక్కటి గుర్తు చేస్తాను, చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం కరోనా వచ్చిన తర్వాత ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇంటి పైన జెండాలు కట్టించిరు, చప్పట్లు కొట్టించిరు. నిజంగా కరోనా మహమ్మారి దాని వల్ల తగ్గిందా సార్? అంటే సార్ మీరు మాట్లాడి ఆయన ప్రశ్నకు ఎవరు జవాబు చెప్పాలి? నేనే కదా. ఖచ్చితంగా. కానీ వ్యక్తిగతంగా వద్దండి ఆచార్య గారు. ఇది ఏంది ఇప్పుడు కరోనాది చప్పట్లేదు ఇప్పుడు అవసరమా? అవసరమా ఇప్పుడు? ఏంటంటే భీమరావు గారు మాట్లాడే మాట ఇప్పుడు అది ఇది తమిళనాడు రాజకీయాలకు అవసరమా? భీమరావు గారు మనం ఆ సబ్జెక్ట్ ఏంటంటే మన సబ్జెక్ట్ ఏంటంటే తమిళనాడు రాజకీయంలో ఏఐడిఎంకే బీజేపీ కూటమి పాగా వేయబోతున్నదా లేదా, ఎంతవరకు వేరే కాంగ్రెస్ కనీసం పోటీ చేస్తుందా? డిఎంకే తోటి పోటీ చేస్తుందా? ఓ 4 సీట్లు గెలుస్తాయా? గది చెప్పేవాడు. ఓకే. ఏదైతే మనం కొంచెం మనం ఒకసారి సార్ మనం డిబేట్లో మాట్లాడుతున్నాము. వందలాది వేలాది ప్రజలు ప్రేక్షకులు మనకు చూస్తున్నారు కాబట్టి మనం ఒకసారి కొంచెం నెమ్మదిగా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. అంటే వ్యక్తిగతంగా దోషణలకు ఇక్కడ తావేలేదు. చాలా నిదాన మనిషి, మేము అన్ని చూసాం. మరి ఇలా కొంచెం అట్లా కోపం పడుతున్నావన్నా? లే నేను ఏమంటున్నా, మనం స్టార్ట్ చేసింది ఒక్క మాట నేను చెప్పని భీమరావు అన్న, ప్రసాద్ గారు ఒక మాట నన్ను చెప్పని, నన్ను మొదలు పెట్టించింది తమిళనాడు రాజకీయాల మీద మాట్లాడమన్నారు. నేను తమిళనాడు రాజకీయాలలో ఇప్పుడు మార్పు వస్తుంది అని నా వర్షన్ నేను చెప్పిన. మీరు మీ వర్షన్ చెప్పండి, మమ్మల్ని విమర్శించండి, మేము దానికి ఏం తప్పు పట్టము. మీరు చెప్పేదానికి మేము ఏం తప్పు పట్టం. కానీ దానికి మీరు అక్కడ హిందీ ఇప్పుడు ఈ మధ్యలో అక్కడ అలజడి వస్తున్నది, అది మాట్లాడండి. నేనేమంటున్నా అంటే ఈ చప్పట్లు, ఈ కరోనా, దీనికి దానికి ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్ కు ఏమైనా సంబంధం ఉందా? ఆచార్య గారు 3 అంశాల మీదనే ఇప్పుడు ఒక్క మాట, ఇదే కాంగ్రెస్ పార్టీ
ఒకనాడు డిఎంకే తోటి పోయింది, ఒకనాడు ఏఐడిఎంకే తోటి పోయింది, ఓనాడు ఇండిపెండెంట్ గా పోయింది. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కూడా ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు ఆ రాజకీయ సమీకరణలతోటి పోతారు సార్. ఇప్పుడు మేము పోయినాం ఇవాళ మేము డిఎంకే తోటి మేము కొత్తగా మళ్ళా ఒకసారి అలయన్స్ కుదిరినాం. రెండు పార్టీల ఇష్టం లేనిది సార్ రెండు పార్టీల ఇష్టం లేనిది ఏఐడిఎంకే తోటి మేము అలయన్స్ రెండు పార్టీల ఇష్టంతో మేము కుదిరినాము. ప్రజలు రేపు మా కలయికని మా యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని సమర్థించి ఓటేస్తారని మేము నమ్ముతున్నాం. అదే ఖచ్చితం సార్, అది నమ్మకం మీదనే. వాళ్ళు మాకు ఓటు వేయకపోవచ్చు, మేము అధికారులు రాకపోతే వారు చెప్పింది నిజం కావచ్చు. ఇప్పుడు కానీ రాజకీయ సమీకరణలు తమిళనాడులో ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ, మేము ఏ రోజు కూడా తమిళనాడులో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇలా ప్రాంతీయ పార్టీలకు తోక పార్టీగా మారిపోయింది. వాళ్ళకి ఇష్టం ఉంటే పొత్తు పెట్టుకుంటారు, లేకపోతే పొత్తు లేదు వీళ్ళది. కానీ భారతీయ జనతా పార్టీని ఒక ఏఐడిఎంకే 2-3 సార్లు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ వాళ్ళ ఎన్డీఏలో ఉండి మాతోటి మిత్రపక్షంగా వచ్చింది. మేము ఆశిస్తున్నాం. దాన్ని తప్పు పడతా అంటే మీరు తప్పు పట్టండి, మేము ఏమంటలేము. ఓకే రైట్ ఆచార్య గారు, ఇప్పుడు మీరు చెప్పిన విషయాన్ని మీదనే భీమరావు గారు స్పందిస్తారు. భీమరావు గారు, నేషనల్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు అనూహ్యంగా ఒక ప్రాంతీయ పార్టీల తోకబట్టుకొని వెళ్ళే పరిస్థితికి వచ్చిందని చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా మీ వర్షన్ ఏంటండి? ఇప్పుడు మేము అంటే మాకు కొన్ని రాష్ట్రాల్లో 2-3 చోట్ల ఉన్నాయి అనుకుందాం, కానీ బీజేపీకి 18 చోట్ల వాళ్ళు ఆ రాష్ట్రంలో ఉండి వాళ్ళు ఒక ప్రాంతీయ పార్టీ తోక పట్టుకొని ఎందుకు ఇద్దుతున్నారనే విషయం వాళ్ళు ముందు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీని చెప్పే ముందు ఇప్పుడు దేశం మొత్తంలో మేము అన్నప్పుడు వాళ్ళు ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా, ఎందుకు మళ్ళా ఇప్పుడు అక్కడ ఉన్న లోకల్ పార్టీతోని వాళ్ళు పొత్తు కట్టుకొని అవతల ఉన్నటువంటి 2-3 ప్రాంతీయ పార్టీలకు కలుపుకొని పోతున్నారు అంటే వాళ్ళకు అలయన్స్ రాజకీయాలు నడుస్తున్నప్పుడు ఆయా ఇలా ఈ దేశంలో కాంగ్రెస్ ను ఓడగొట్టడానికి అనేక రాజకీయ పార్టీలు ఒకటైనాయి, బీజేపీని ఓడగొట్టడానికి కూడా 40 పార్టీలు ఒకటైనాయి. బీజేపీ ఓడగొట్టడానికి 40 పార్టీలు ఇండియన్ అలయన్స్ ఏర్పడింది, అది గుర్తుంచుకొని మాట్లాడారు. ఓకే, అదే ఇదే విషయంపై భీమరావు నాయక్ గారు పూర్తిగా మాట్లాడిద్దాం. తర్వాత మనం ఒకసారి ప్రసాద్ గారి దగ్గర కూడా ఈ విషయంపై వెళ్దాం. భీమరావు నాయక్ గారు, మీ వర్షాన్ని పూర్తిగా చేయండి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం లేకనే తమిళనాడులో పొత్తును తర్వాత అలయన్స్ అనేది తెర లేపింది, దానిపై నడుస్తా ఉన్నది. ఇప్పుడు ఏపీలో ఉన్నది, ఏపీలో అలయన్స్ పెట్టుకొని పోయింది, అక్కడ అధికారంలో వచ్చినాం ఇక్కడికి వస్తామని కలలు కంటా ఉన్నారు. అది కాదు, ఏపీలో అక్కడ వాళ్ళు ఏంటంటే ఎందుకు ఇచ్చారు అవకాశం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు విమర్శించుకుంటున్నారు. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి అవుతుంది. కానీ ఇప్పుడు మేము దేశంలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఒక ప్రాంతీయ పార్టీని పొత్తు కొట్టుకోవడం అనేది వాళ్ళకు నైతికంగా వాళ్ళకు డిఎంకే తోటి పొత్తు కలుస్తారా లేదా గజ్జెప్పు, డిఎంకే తోటి పొత్తు కలుస్తారా లేదా గజ్జెప్పు అన్న. ఇప్పుడు డిఎంకే తో పొత్తు అంటే మాకు ఉన్నది మొదటి నుంచే ఉన్నది, మాకు కొత్తగా ఏం కాదు కదా. దేశం మొత్తంగా మేము ఒంటరికి పోతున్నాం, దేశం అన్ని రాష్ట్రాలు మేము పాలు అనుకుంటాం. మీరు ఎందుకు పొత్తు పెట్టుకుంటారు చెప్పండి, ప్రజలకు ఏదో మోసం చేయాలనుకుంటే ఆ విషయం చెప్పండి. చెప్పాలి నీకు సంకీర్ణ ఎన్డీఏ కూటమే ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏలో రాజకీయ పార్టీలు ఉన్నాయి, మేము ఉన్నప్పుడు ఎందుకు అవును మొన్న ఓకే, ఇదే విషయంపై ఒకసారి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రసాద్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో నార్దర్న్ పార్ట్లో బీజేపీ అక్కడ పట్టు కోల్పోతున్నట్టుగా భావిస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో నార్దర్న్ పార్ట్లో చాలా వరకు బీజేపీకి సంబంధించిన కొంత బలం తగ్గుతుంది, ఎటు చూసినా కూడా కొంచెం కొంచెం తగ్గుతుంది. అది ఎలా తగ్గుతుంది అనేది మాత్రం మీరే విశ్లేషించాలి. కాకపోతే ఇది సౌదర్న్ పార్ట్లో బాగా కాన్సన్ట్రేట్ చేసి సౌదర్న్ పార్ట్లు కైవసం చేసుకోవడానికి ఒక ప్రత్యామ్నాయంగా నార్త్కు సౌత్కు చేసుకోవడానికి భాగంగానే ఈరోజు బీజేపీ మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం భావించవచ్చా ప్రసాద్ గారు? మొన్న యూపీ ఎలక్షన్స్ నిదర్శనం కదా సార్. వాళ్ళకి యూపీలో మేజర్ చంక్ ఓట్ బ్యాంక్ అంతా నాశనం అయిపోయింది. ఎప్పుడైతే ఎంఐఎం పార్టీ వెనకం చేసిందో, వాళ్ళకి సహాయ సహకారాలు అందించకుండా కాంగ్రెస్ ఓటు బ్యాంకును చేర్చడానికి చేసిన రాజకీయ ప్రక్రియలన్నీ ఒక విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ రంగు
ఎంఐఎం పార్టీ రంగులన్నీ బయటపడిన తర్వాత బీజేపీ డొల్లతనం ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ లో మనం కొట్టొచ్చినట్టు కనబడింది. అందుకే వాళ్ళకి అబ్కి బార్ 400 పార్ ఇలాంటివన్నీ ఏం చెప్పినా సరే ఎంత తక్కువ సీట్లకి కన్ఫైన్ అయ్యారో ముక్కుతూ ములుతూ వాళ్ళ కూటమితోనే యువతల నితీష్ కుమార్ ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేకపోతే దిక్కుదేవం లేని పరిస్థితి ఉంది ఆ ప్రభుత్వం. ఇది కాంపన్సేట్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే స్ట్రాటజికల్ గా తెలంగాణలోను అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోను సమ్ నెంబర్ ఆఫ్ సీట్స్ గెయిన్ చేయడానికి ఖచ్చితంగా ఉపయోగపడ్డాయి. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ అవకాశం వేలిస్తే మండ తినేసే బ్యాచ్ అది బీజేపీ. సో అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఇవాళ ఏడీఎంకేతో కలిసిన పొత్తు అది పొలిటికల్ వెంజ్ అంటే భీమరావు అందాక బాగా చెప్తున్నాడు అతను. ఎప్పుడైతే ఒక ప్రాంతీయ పార్టీని హరించడానికే బీజేపీ స్ట్రాటజీస్. మీరు నేను వెస్ట్ బెంగాల్ 1, 2, 3 స్ట్రాటజీ ఎప్పుడు ఎందుకు చెప్తానంటే 30 సంవత్సరాలు పరిపాలించిన కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు కనుమరుగైపోయాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ఏడీఎంకే డిఎంకే ఆవిష్కరించిన తర్వాత వాళ్ళు ఒకసారి వెళ్తూనే ఒకసారి వాళ్ళతోనూ ర్యాలీ అవుతూనే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఉనికిని చాటుకుంటూ వచ్చింది. ఎందుకంటే నైబరింగ్ స్టేట్ లో కర్ణాటక కానీ వెడిపోకమునుకున్న ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కువగా కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ కి వెసులుబాటు ఉండేది. కానీ బీజేపీకి ఇక్కడికి వచ్చి ఇక్కడ సదర్న్ స్టేట్స్ లో అబ్సల్యూట్లీ వాళ్ళ ప్రెజెన్స్ అన్నది అదర్ దెన్ కర్ణాటక ఇంకెక్కడ లేదు, ఫిజికల్ ప్రెజెన్స్ యాక్షన్. బట్ రెస్పెక్ట్ టు స్టేట్స్ లో ఏం చేస్తారంటే అవకాశం ఇచ్చే ప్రతి ప్రాంతీయ పార్టీతోనూ వాళ్ళు ఎలాగోలాగా కాలక్షేపం చేసుకుంటూ ముందుకెళ్తారు. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే నేను ఇందాక మొదటి ఇంట్రడక్షన్ లో చెప్పింది భీమరావు వినడం లేదు నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ అనేది ఎప్పుడైతే స్ట్రెంథన్ అవుతుందో తర్వాత వాళ్ళ వింగ్స్ చాలా డిఫరెంట్ గా స్ప్రెడ్ అవుతాయి. ఆ కాంగ్రెస్ వింగ్స్ స్ప్రెడ్ అయితే కార్యకర్తల బలం కాంగ్రెస్ కి ఎప్పుడు వెన్నంటే ఉన్నప్పుడు బీజేపీ లాంటి పార్టీ ఈసారి నిలదొక్కున్నట్టు నెక్స్ట్ ఎలక్షన్స్ లో సదరన్ స్టేట్ లో ముఖ్యంగా తెలంగాణలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. ద సేమ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ కనుక మీరు ఏఐడిఎంకేతో కలిసి అన్న దగ్గర ఏఐడిఎంకే పళనిస్వామి నాయకత్వం మీద నెక్స్ట్ పన్నీర్ సెల్వం నాయకత్వం మీద పూర్తి అవగాహన చూసిన తమిళ ప్రజలు వాళ్ళ నాయకత్వ పటిమ మీద వాళ్ళకి గౌరవం లేదు. అందుకనే వాళ్ళ యొక్క అవినీతిని కానీ వాటిని కానీ ఎండగడుతూ అందుకే డిఎంకే కూడా స్ట్రాటజికల్ గా చూడండి గవర్నమెంట్ స్వేరింగ్ అయిపోయిన వెంటనే స్టాలిన్ గారు కొత్త స్ట్రాటజీస్ ఏం ఆప్ చేయలే. ఏఐడిఎంకే పథకాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు ఇవాళ దాకా. సో ద ప్రెసెన్స్ ఆఫ్ ఏఐడిఎంకే ఈవెన్ దే కమ్స్ ఆల్సో ఇన్ టు ద పవర్ దట్ ఈస్ బీన్ షోన్ ఇన్ ద ఫాస్ట్ 5 years. సో ఇప్పుడు కొత్తతనం ఎక్కడి నుంచి తీసుకొస్తారు, మళ్ళీ నెత్తికి తీసుకొచ్చిన బీజేపీ అనగానే వాళ్ళకి హిందీ ఉపద్రవం. ఇందాక చారి గారు వెళ్ళే మనకి 10th క్లాస్ దాకా హిందీని భరించిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ సెకండ్ ఇయర్ దాకా ఇంగ్లీష్ కంపల్సరీ, కానీ హిందీ ఆప్షన్ లేదు. కానీ ఇక్కడ మీరు హిందీని నృత్య కార్యక్రమంలో నెత్తికి పెడితే వచ్చి తలకానప్పుడు వేరు. మీరు దేశ భాషల్లో 18 భాషలు ఉన్న దగ్గర హిందీని సదరన్ స్టేట్స్ మీద ఎంఫసైజ్ చేద్దాం, మనం ఫోకస్ చేసి మన నెత్తికి పెడదాం అంటే ప్రాక్టికల్ గా ఫీజిబుల్ కాదు. హిందీ అనే ఆప్షన్ ఎప్పుడు పెడితే ఎక్స్ప్లోర్ చేస్తారో ఇందాక బీబీ పాటిల్ గురించి ఇలాంటివి చెప్పారు చూడండి, అలాంటి వాటికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది. ఇంకేం రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి ఆచార్య గారి దగ్గర వెళ్దాం. ఆచార్య గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం స్టాలిన్ చూస్తున్నాం వక్ బిల్కు సంబంధించి ప్రత్యేకంగా అతను దాని వక్ బిల్కు సంబంధించిన పూర్తిగా వ్యతిరేకించారు. ఎవరు లేని విధంగా అక్కడ బ్లాక్ డ్రెస్సెస్ వేసుకొని కూడా ఆయన వ్యతిరేకతను వెలవిచ్చారు. అదే నేపథ్యంలో అక్కడ ముస్లిం కమ్యూనిటీ అలాగే ఎవరైతే దళితులు ఉన్నారో బీజేపీ నుంచి వెళ్ళి చాలా దూరమైనట్టుగానే మనం భావించవచ్చా దీని విషయంపై? ఇప్పుడు దీని ద్వారా బీజేపీ ఎప్పుడైతే అక్కడ ఏఐడిఎం ఓకే రైట్ సార్, ఆచార్య గారు లెఫ్ట్ అయినట్టుగా మనకు తెలుస్తున్నది. ఇప్పుడు భీమరావు గారు ప్రస్తుతం కాంగ్రెస్ స్ట్రాటజీ ఎట్లుంటుందండి? కాంగ్రెస్ సేమ్ స్ట్రాటజీ వివరించింది, అక్కడ డిఎంకే స్టాలిన్ కూడా సేమ్ వివరించారు. ముస్లిం ఓటు బ్యాంకు ఎవరి వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎక్కడైతే తమిళనాడు సైతం ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే అక్కడ ముస్లిమ్స్ అండ్ దళిత్స్ ఆర్ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఎలక్ట్రోల్స్. సో ఎవరు దీని మీద ఎవరికి వాళ్ళు అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నదని భావించవచ్చా సార్? ఇప్పుడు హలో ఆచార్య గారు, ఇప్పుడు ఇంతకు ముందు ప్రసాద్ గారు ఆచార్య గారు వచ్చేసారు కానీ ఫోన్ లైన్ లో ఉన్నారు. కమాన్ క్యారీ ఆన్ సార్ ప్లీజ్. నేను ఫోన్ లైన్ లేని లేదు, వీడియో లైన్ లోనే ఉన్నా. వీడియో ఆయన వచ్చేసారా? ఓకే రైట్ సార్, గో హెడ్ ప్లీజ్. ఐఎమ్ సారీ సార్. అయితే ప్రసాద్ గారు 2 విషయాలు చెప్పిండు. ఇప్పుడు అది ఆయన భావన, హిందీని బలవంతంగా రుద్దుతున్నారు, దక్షిణాది రాష్ట్రాలలో అనేక భాషలు ఉన్నాయి. ఆయన దక్షిణాది కాడికే ఆయన ఆలోచన చేస్తాడు కాబట్టి ఆయన ఆలోచనని మేము తప్పు పట్టదలుచుకోలే. ఏదేమున్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ సర్వవ్యాప్తి అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీ బలపడాల్సిన అవసరం ఉందనేది అది మా రాజకీయ వ్యక్తిగత ఆలోచన. మేము రాజకీయ పార్టీ పెట్టుకున్నది ఇంకేదో పార్టీని పెద్దగా చేయడానికి మేము ఉండలే. ఏదైతే అలయన్స్ అయినప్పుడు 2 పార్టీల యొక్క అవసరాలను బట్టే అలయన్స్ జరుగుతుంది.
అయితే ఇంతకు ముందు ఏదో జగన్ పార్టీని అలయన్స్ మేము జగన్ పార్టీ తోటి అలయన్స్ ఎప్పుడు లేదు. కొన్ని సమస్యల మీద మాత్రమే వాళ్ళు మాకు పార్లమెంట్ లో సపోర్ట్ చేసారు. పార్లమెంట్ లో వాళ్ళు బిల్లుల మీదనే వాళ్ళు మాకు సపోర్ట్ చేసారు. ఎప్పుడు కూడా ఎన్నికలలో మాకు వాళ్ళకు పొత్తు లేదు. మేము ఏ రోజు కూడా వాళ్ళతోటి పొత్తు తీసుకొని మేము పొత్తు అంటే ఎన్నికలలో పోలేదు. ఇది ఎన్నికల ప్రస్తావనకు వచ్చినప్పుడు ఇప్పుడు వారు అన్నారు 400 సీట్లు వస్తాయనుకున్న తన తగ్గినాయని. 40 పార్టీలు ఒక్కటై బీజేపీని ఢీకొన్నప్పుడు మాకు కొన్ని సీట్లు తక్కువ వచ్చినాయి. నేను దాన్ని కాదంటలేదు. కానీ యాంటీ కంబెన్సీ ప్లస్ ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఇంకోటి సార్, ఎన్డీఏలో కూడా భాగస్వామ్య పార్టీలు ఉన్నాయి కదా. ప్రసాద్ గారు అనుకోని నాకేం అభ్యంతరం లేదు. ఆయన యాంటీ అనుకోని ఇంకేదన్నా అనుకోని ఆయన చెప్పిండు, అయిపోయింది. అయితే నేను అనేది ఏంటంటే 42 పార్టీలు ఒక్కటయి బీజేపీని ఓడగొట్టాలని జాతీయ అంతర్జాతీయ పార్టీలు బీజేపీ వ్యతిరేకులందరూ కూడా ఒక్కటై బీజేపీ మీద పోటీ పడ్డప్పుడు మేము కొన్ని సీట్లు కోల్పోయిన మాట వాస్తవము, ఓకే. కానీ పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఉన్నటువంటి అలయన్స్ ఢిల్లీ ఎన్నికలలో ఎందుకు లేదు? అదే హర్యానా ఎన్నికలలో ఎందుకు లేదు? మహారాష్ట్రలో కూడా కొన్ని పార్టీలు దూరంగా ఎందుకున్నాయి? దీన్ని కూడా మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. కేజ్రీవాల్ మీ పార్టీ అని గ్రహించలేకపోయింది కాంగ్రెస్. కేజ్రీవాల్ గ్రహించలేకపోయింది. ఓకే, కేజ్రీవాల్ జైల్లో పెడితే మమ్మల్నే మీరు తిట్టిర్రు, మేమే పెట్టినామని. కేజ్రీవాల్ మీరు కలిపి ఆడుకుంటారు. ఇప్పుడు నువ్వు తిట్టలేదా, నువ్వు తిట్టినవా? ఇప్పుడు మీరు తిట్టలేదా, మీరు తిట్టినరా అనేది తీసుకొని డెసిషన్ తీసుకొని జైల్లో పెట్టింది మీరే. ఇప్పుడు ప్రూవ్ అవుతుంది, అయ్యే టైంలో అవుతుంది. ప్రూవ్ నువ్వు అడిగేదాడు అవుతుందా? నువ్వు అడిగేదాడు ప్రూవ్ చేస్తారా? కోర్టులో ఉంది, కోర్టు చూసుకుంటా. ఆచార్య గారు ప్రసాద్ గారు వ్యక్తిగతంగా మళ్ళా చర్చ పోతుంది. అది కంక్లూడ్ గా మీ అభిప్రాయాలు చెప్పండి సార్. కోర్టుల కేసులు నడిచేటప్పుడు వారికి అవగాహన ఉండాలి. కోర్టు చూసుకుంటుంది, అది నువ్వో నేనో చూసుకునే పరిస్థితి ఉండదు. ఒకవేళ రైట్, ఓకే సార్. ఒకసారి భీమ్రావ్ నాయక్ గారి దగ్గర కంక్లూడ్గా వెళ్దాం. కంక్లూడ్గా భీమ్రావ్ నాయక్ గారు మీరు చెప్పండి, ప్రస్తుతం తమిళనాడుకు సంబంధించిన ఈ కూటమి ప్రభుత్వంలో వక్ఫ్కు మీరెంత వ్యతిరేకించారో అలాగే సేమ్ స్టాలిన్ కూడా వ్యతిరేకించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం వచ్చే ఎన్నికలలో ముస్లిం ఓట్లు ఎట్లా ప్రభావితం చూపగలుగుతున్నాయి, దళితుల ఓట్లు ఎట్లా ప్రభావితం చూపుతున్నాయి? మీరు డిఎంకేతోని పొత్తు పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మళ్ళీ ఏమన్నా కొర్రిబెట్టి మీరు సపరేట్గా ఎన్నికలలో పోయే అవకాశాలు ఉన్నాయా? నాయక్ గారు సార్, దీని మీద అంటే ఇంకొక సంవత్సర కాలం ఉన్నది. అక్కడ అయితే లేదు సార్, సంవత్సరం ఐ థింక్ దట్ సంవత్సరం లేదు, 6 months మాత్రమే ఉన్నది. అది కూడా ఎలక్షన్ కమిషన్ మీద డిపెండ్ అయి ఉన్నది సార్. కాబట్టి విషయం అక్కడ ఏంటంటే, ఇప్పుడు దేశం మొత్తంలో దళితుల పైన కానీ ముస్లింల పైన కానీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్న దగ్గర జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ ఆ విషయాల పైన ఇలా దళితుల ఓట్లు మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ వైపే ఉంటది. సో ఆ విషయం పైన మనం ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆ విషయంలోనే ఇవాళ బీజేపీ రాజకీయాల కోసము వాళ్ళ అవసరాల కోసము ఏ ప్రాంతీయ పార్టీ కలుపుకుంటది. కలుపుకున్న తర్వాత ఆ పార్టీని ఏ విధంగా చేయాలనేది చేస్తుంది. వాళ్ళ బోల్డోజర్ ప్రభుత్వము, సో వాళ్ళు ఎక్కడైనా బోల్డోజర్ పెట్టచ్చు, దానికి మేము కాదనము. కాకపోతే దేశం మొత్తం మీద వాళ్ళొకటి అన్నారు చారి గారు అన్నట్టు, మా పార్టీ కేవలం రాజకీయాల కోసమే కానీ ప్రజల శ్రేయస్సు కోసం కాదు, మేము రాజకీయాల గురించి ఏదైనా చేస్తామని చెప్పిండు ఆయన. ఆ విషయం మీరు వినండి ఒక్కసారి. ఏదైనా సరే రాజకీయాల గురించి వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజల మేలు కోసం కోరే పార్టీ కాదన్నట్టు క్లియర్ కట్ వాళ్ళే ఒప్పుకున్నారు. సో తమిళనాడు ప్రజలు దానికి బుద్ధి చెప్తారనే విషయం మేము భావిస్తా ఉన్నాం. రైట్ సార్, ఒక కంక్లూడ్ గా ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి మన ప్రసాద్ గారు మీరేం చేస్తారండి, కంక్లూడ్ ఎలా చేస్తారండి దీన్ని? నేను భీమరావు గారితో ఏకీభవిస్తూ ఎలక్షన్ ఇంజనీరింగ్ ఎంతసేపు ఎలక్షన్స్ గెలవడం తప్ప ప్రజలకు ఏం చేశారన్నది ఈ 10 సంవత్సరాల వలన ఈ 5 సంవత్సరాలు పాలించిపోయే దాంట్లో కూడా ఇప్పటికి కూడా క్లారిటీ లేని ఏకైక జాతీయ ప్రభుత్వం బీజేపీయే, అంతకు మించి ఇంకేం లేదు. ముఖ్యంగా సదరన్ స్టేట్స్ మీద వాళ్ళకున్నంత వివక్ష ఇంకెవరికీ లేదు. అధికారం వస్తేనే
అప్పటిదాకా మనందరూ చచ్చి ఊరుకోవాలి, అంతకన్నా ఇంకేం. రైట్ సార్. ఒకసారి మనం లాస్ట్గా ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. ఆచార్య గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో విజయ్ ఒక బ్రహ్మాండంగా ఒక అతను కూడా ఒక మంచి ప్రజల శ్రేయస్సు కోరి ప్రజకు సంబంధించిన సేవ చేయ ఉద్బద్ధంతో అతను కూడా ఒక పార్టీలో వచ్చారు. ఇప్పుడు మీరేమో బీజేపీ తీసుకుపోయి ఏఎండిఎంకేలో కలిశారు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ఒకటి, డిఎంకే ఒకటి, ఏఐడిఎంకే ఒకటి, ప్లస్ దాని తర్వాత బీజేపీ, దాని తర్వాత విజయ్కు సంబంధించిన పార్టీ కూడా, ఇప్పుడు 5 పార్టీలు అక్కడ ఉన్నాయి. కాబట్టి రేపు రాబోయే ఎన్నికలలో విజయ్తోని కూడా మీరేమన్నా అంటే సయోధ్య కుదిరించుకునే అవకాశం ఏమన్నా ఉన్నదా సార్? లాస్ట్ కంక్లూడ్గా చివరి వరకు రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతావో ఎవరం కూడా ఊహించలేము. ఓకే. రాజకీయాలు అనేటువంటివి క్షణంగా మార్పు వస్తున్నాయి. కానీ ఒకసారి తమిళనాడు రాజకీయాలకు సంబంధించిన కమల్ హాసన్ అక్కడ పూర్తిగా విఫలమయ్యాడు, రజనీకాంత్ విఫలమయ్యాడు, విజయ్ కూడా అతను అంతా కూడా ఏం మాట్లాడతారో రజనీకాంత్ విఫలమైందని అంటే నేను ఏం చెప్పండి సార్, చెప్పండి. పొలిటికల్ గా నిలబడ్డా విఫలమైందా? రజనీకాంత్ గారు పొలిటికల్ గా నిలబడలేదు, పొలిటికల్ గా ఆయన రాలేదు. కాదు సార్, నిలబడ్డా కూడా పార్టీ పెట్టారు కదా, పార్టీ పెట్టి వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు ఒకటిసారి బయటకు వచ్చారు కదా. ఏమంటారు మరి ప్రసాద్ గారు? కరెక్టేనా? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు బి కరెక్ట్. ఏం పార్టీ పేరు చెప్పండి, పార్టీ పేరు చెప్పండి ఏందో. ప్రసాద్ గారు విశ్లేషకులు కదా, రజనీకాంత్ గారు పార్టీ పేరు ఏందో చెప్పమను. రజనీకాంత్ గారు పార్టీ పెట్టలేదు సార్, సభలు పార్టీలో రావడానికి బీజేపీ భయపడిపోయి ఇంట్లో కూర్చున్నాడు. భయపడం మేము. నీలాంటి లక్షల మంది ప్రసాద్ గారు ఆర్గ్యుమెంట్ చేసినా మేము జవాబు చెప్తాం. ఎనీవే సార్, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బీజేపీ ఒకటే చెప్తున్నా, ఎన్నికలు సమీపిస్తున్నంత వరకు రాజకీయాలు చాలా మార్పులు జరుగుతాయి తమిళనాడులో. ఓకే. కాంగ్రెస్ డిఎంకే ఒకటి కావచ్చు, లేకపోతే ఈ విజయన్ పార్టీ కూడా అక్కడ పోవచ్చు, మాదికి రావచ్చు, అనేక విధాలుగా ఉంటాయి. ఇప్పుడు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు, ఎవరు అడ్డుకునేటోళ్ళు వాళ్ళు అడ్డుకుంటారు. దాన్ని మనం ఏం చేయదు. ప్రజలు ఇచ్చే తీర్పు లాస్ట్ కు ప్రజలు ఇస్తారు. ప్రజా తీర్పే శిరోధార్యం. ఓకే. ఎనీవే, ఇప్పుడు వస్తున్న సంబంధించిన మనం తమిళనాడు రాజకీయానికి సంబంధించిన మనం పూర్తిగా మనం విశ్లేషించడానికి మాత్రమే ప్రయత్నం చేశాము. రేపు వచ్చే ఎన్నికలలో బీజేపీ ఏఐడిఎంకి కూటమి ఎంతవరకు సఫలమవుతుందో మనం వేచి చూడాల్సినది. అదే సమయంలో డిఎంకే కాంగ్రెస్ కూడా అక్కడ తన ప్రాబల్యాన్ని ఎలా చాటుకోబోతుంది. స్టాలిన్కు సంబంధించింది ప్రత్యేకంగా మనం చూస్తున్నాము, అతను చేస్తేనే కార్యక్రమాలు కూడా చూస్తున్నాము. అతను ఎంతవరకు తన సీటును మళ్ళా కాపాడుకోగలుగుతారు అనేది కూడా మనం చూడవలసి ఉంటుంది. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈరోజు ఈ మరో కూటమిగా ఏర్పాడైన ఈ సౌదర్న్ ప్రాంతంలో, సౌదర్న్ రీజియన్లో బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక మరో కూటమి ఏదైతే ఏర్పాటైందో దాన్ని స్వాగతిస్తూ రేపు ఇంకొక ప్రోగ్రాంతో మేము ముందుకు వస్తాము. ఇప్పటిదాకా ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు ప్రసాద్ గారికి, అలాగే ఆచారి గారికి, అలాగే భీమరావు నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో మేము ముందుకు వస్తాము. అప్పటిదాకా చూస్తుండండి ఫోర్ సైడ్స్ టీవీ.